హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోస్ట్ కా వ్లాగ్. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఆవకాయ పచ్చడి పెట్టుకోకుండా ఎలా ఉంటాము? అందుకని చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఉన్నాను కదా అని చెప్పి మా డాడీ అయితే మామిడికాయలు కొనేసి అక్కడే మొక్కలు కూడా కొట్టించేశారు. ఇంటికి వచ్చి మళ్ళీ పీసెస్ కట్ చేసుకొని మళ్ళీ ఆవకాయ కలుపుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, టైం లేట్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇంకా మా డాడీ కాయలు కొనగానే అక్కడ ఎలాగో మార్కెట్ దగ్గర పీసెస్ కట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర కట్ చేయించేసి తీసుకొచ్చేసారు. ఇంకా కట్ చేయగానే అలా అయితే మనం పచ్చడి పెట్టుకోలేం కదా, సంవత్సరం నిల్వ ఉండాలి కదా. అందుకని చెప్పి ఇంకా మా అమ్మ, మా తమ్ముడు, మా డాడీ ముగ్గురు కలిసి కూర్చొని ఇంకా మామిడికాయ పీసెస్ని తుడుచుకుంటూ దాచి టెంక మీద సన్నటి వైట్ లేయర్ అయితే ఉంటుంది, ఆ లేయర్ తీసేసుకోవాలండి. తీసేసుకుని వేసుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది, లేకపోతే పచ్చడి పాడైపోద్ది. మనకి సంవత్సరం ఉండాలి కదా, మనం ఎంత జాగ్రత్తగా సెన్సిటివ్గా మామిడికాయ పచ్చని హ్యాండిల్ చేస్తామో అంత టేస్టీగా వస్తుంది, అంతే అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అవునా కదా, మీరే చెప్పండి. అయినా ఈ ఆవకాయ పచ్చడిలో ఏదో మ్యాజిక్ ఉంటుందండి, అవునా కాదా? ఎందుకంటే తినని వాళ్ళు ఎవరు ఉండరు, ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సమ్మర్ సీజన్ రాగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి. అసలు కొత్త పచ్చడి అనగానే ఇంకా ఎవరికి ఏం అక్కర్లా, కూర ఉండకపోయినా పర్లేదు, చారు పెట్టుకోకపోయినా పర్లేదు, ఏం అవసరం లేదు. ఒక ఆవకాయ పచ్చడి ఉంటే ఫుల్ ఫిదా, ఆ పూట అన్నం కడుపు నిండా తినేయచ్చు. దీనికి కాంబినేషన్ మామిడికాయ. ఆవకాయ పచ్చడి అన్నం తిని పెరుగన్నంలో మామిడికాయ నంచుకుంటే అబ్బాబ్బా టేస్టే వేరు కదా. ఓకే, నేను ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తాను. మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా మామిడికాయల మీదకి వెళ్ళిపోతుంది మన టాపిక్. ఇప్పుడు పచ్చడిలోకి అయితే చెప్పేస్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ప్రాసెస్. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం, అంటే 4 గిన్నెలని నేను కొలత చెప్తున్నా. మీరు గిన్నెల ప్లేస్లో గ్లాసులు తీసుకోవచ్చు, సేరు డబ్బాలు తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా 4 సేరు డబ్బాల ముక్కలు అయితే 1 సేరు డబ్బా కారం, ఓకే. అలాగే గ్లాస్ అయితే 4 గ్లాసుల ముక్కలు అయితే కనుక 1 గ్లాస్ కారం. నేను గిన్నెలకి కొలత అయితే చెప్తున్నా, కానీ నేను చెప్పే కొలత సేరు డబ్బాలకైనా, గిన్నెలకైనా, గ్లాసులకైనా దేనికైనా సరిపోతుంది. 1 అరగిన్నె ఉప్పు, ఎందుకంటే ఉప్పు ఎక్కువ పట్టదు కదండి, అందుకని అరగిన్నె ఉప్పు. 1.5 kg ఆయిల్, మెంతిపిండి 100 గ్రాములు, ఆవు పిండి 1/2 kg, పసుపు కొద్దిగా, వెల్లుల్లిపాయలేమో 1/2 kg. 1/2 kgలో హాఫ్ ఏమో రెబ్బలుగా వేసేసుకోండి, హాఫ్ ఏమో పేస్ట్ చేసి వేసుకోండి. స్మెల్కి స్మెల్ వస్తుంది, టేస్టీ వస్తుంది. అర్థం. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవు పిండి, కొద్దిగా పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం ఆ కారం అంతా కలిపేసుకోండి. కలుపుకున్నాక మీరు తుడిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొద్దిగా అందులో కారంలో డిప్ చేసి మొత్తం అంతా తుడుచుకుంటూ, తర్వాత మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకుంటారో అందులో అయితే వేసేసుకోండి. మొత్తం అన్ని మామిడికాయ ముక్కలు అలాగే వేసేసుకున్నాక, కారం అదంతా వేసుకున్నాక లాస్ట్లో ఆయిల్ పోసుకోండి. తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి, గాలి తగలకుండా పక్కన పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి అంతా కలిదిప్పుకోండి. అంతేనండి, టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్